ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణిచివేతకు గురైనప్పుడు అరాచకం చేసినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉండదో ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు అణిచివేతకు గురైనప్పుడు ఓట్ అనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ అణిచివేతకు గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో 14 నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉండా. ఏదైతే 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాకు 80% 90% మద్దతు ఉంది మా పులివెందల్లో. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని గెలిచారు, రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉంటా, మీకు 80% 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాల్ను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉండా. అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. ఏది ఏమైనా లతారెడ్డి గారికి గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైన జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం.